ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈ రోజు మనం కాకతీయుల నిధి నిక్షేపాలు ఎక్కడ దాగి ఉన్నాయో, మనకు అతి సమీపంలో ఉన్న తెలంగాణ సీజీ బార్డర్లో ఉన్న ఈ బెడన్ మల్లేసు అనే చోటు గురించి తెలుసుకుందాము. ఈ విషయాలను నేను ఆ ప్రాంతానికి నేరుగా వెళ్ళి అక్కడ విషయాలను అనుభూతి చెందిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకున్నాను. అసలు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఏం చూసారో తెలుసుకుందామా? అది సుమారు 90-95వ సంవత్సరం. ఆ సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన చెర్ల అనే ప్రాంతం నుండి ఒక ఇద్దరు మిత్రులు కలిసి బెడన్ మల్లేస్ అనే ప్రాంతానికి వెళ్దామని అక్కడి నుంచి బయలుదేరి వెంకటాపురం మీదుగా నేటి జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఉన్న వాజేడుకు చేరుకున్నారు. పొద్దుపోయేసరికి ఆ రాత్రి అక్కడే పడుకొని మరుసటి రోజు అక్కడి నుంచి ముర్ముర్ మీదుగా అంటే నేటి గుండ్లవాగు ప్రాజెక్ట్ పక్కన నుంచి గుట్టల మీద ఉన్న పామునూరుకు వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి రాత్రి 7-8 అయింది. ఆలస్యం కావటంతో ఆ రాత్రి అక్కడే పడుకొని అక్కడి విషయాలు మరిన్ని తెలుసుకొని తెల్లవారుజామునే లేచి ఆ ప్రాంతం గురించి అవగాహన ఉన్న ఇద్దరు సహాయకులను తీసుకొని నలుగురు కలిసి ప్రయాణం కొనసాగించారు. పామునూరుకి ఈ బెడన్ మల్లేసు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలా వెళ్తుండగా పామునూరు గురించి పెద్దలు చెప్పిన విశేషాలని బట్టి కోడి జుట్టు అని ఒక పర్వతాకారం చూపించారు. మరికొంత దూరం వెళ్ళాక దుప్పికొమ్ము అని మరో పర్వతాకారం చూపించారు. ఇంకా పైకి గుట్టల మీదకు వెళ్లిన తర్వాత మొసలి మడుగు అని చూపించారు. అది 6 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు గల ఒక కయ్య లాంటిది. అంటే ఒక నీటి చలమనమాట. అందులో నీళ్లు పైకే ఉన్నాయి. భూమికి 100 అడుగులు బోర్లు వేస్తే కానీ రాని నీళ్లు ఇక్కడ ఈ పర్వతం పైన అంటే సుమారు 80 అడుగుల లోతు నుండి నీరు పైకి ఉబ్బికి వస్తున్నాయి. అక్కడి నుంచి అలా వెళ్తూ చివరికి బెడన్ మల్లేస్ పర్వతానికి చేరుకున్నారు. అక్కడ యూ షేప్ లో పెద్ద పర్వతాకారం ఒకటి ఉంది. ఆ పర్వతం మధ్యలో 100 అడుగుల పొడవుతో 15 అడుగుల ఎత్తుతో 80 అడుగుల లోపలికి ఒక పెద్ద గుహ ఒకటి ఉంది. ఆ గుహలోకి వెళ్ళగా అక్కడ కాళికాదేవి అమ్మవారి విగ్రహం దర్శనమిస్తుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారికి ఎడమవైపున 2.5 అడుగుల కైవారంలో ఒక స్వరంగం ఉంది. ఆ స్వరంగంలోకి వెళ్లటం కోసం పాములూరు నుండి వచ్చిన సహాయకులు ఇద్దరు వెదురు బొంగులతో దివిటీలు తయారు చేశారు. ఆ వెలుతురుతో ఆ స్వరంగంలోకి దిగి వెళ్తుంటే లోనికి చాలా మార్గాలు ఉన్నాయి. అంటే ఇంకా చాలా స్వరంగాలు ఉన్నాయి. అయితే ఏ స్వరంగంలోకి వెళ్తే శ్రీ బెడన్ మల్లేశ్వర స్వామివారి దర్శనం అవుతుంది అని అక్కడి గ్రామస్తులకు మాత్రమే తెలుస్తుంది. సరైన స్వరంగంలోకి దిగి సుమారు 2 ఫర్లాంగుల దూరం వెళ్తే అక్కడే 15 అడుగుల పొడవుతో 15 అడుగుల ఎత్తుతో 15 అడుగుల వెడల్పుతో శ్రీ బెడన్ మల్లేశ్వరి స్వామివారి దర్శనం జరుగుతుంది. ఆ స్వామివారి మీద నిత్యము నిరంతరము 3 ఆయిల్ ఇంజన్ల నీళ్లు అభిషేకం జరుగుతుంది. 3 ఆయిల్ ఇంజన్ల వెడల్పు అంటే గంగాలమంత వెడల్పు అన్నమాట. వీరు అక్కడే స్నానం చేసి ఆ స్వామివారిని నమస్కరించుకొని ఆ నీటిని బయటకు తెచ్చుకొని వండుకొని తిని తిరుగు ప్రయాణం అయ్యారు. ఇలా ఇద్దరు మిత్రులు తిరిగి వాళ్ళ గ్రామానికి వచ్చి ఈ సంగతి గురించి చెప్తే వాళ్ళ గ్రామంలో చాలా మంది నమ్మలేదు. అప్పుడు ఆ గ్రామం నుండి ఒక విలేకరు, ఆ గ్రామ ఉప సర్పంచ్, ఒక సాహితీవేత్త, ఒక ఉపాధ్యాయుడు ఇలా కొంతమంది కలిసి నక్సలైట్ల భయానికి పోలీసుల పర్మిషన్ తీసుకొని ఆ స్వామిని దర్శించుకోవటానికి మళ్ళీ వెళ్లారు. అయితే ఈ వీళ్ళ ప్రయాణం చరిత్ర పరిశీలించగా కాకతీయుల సామ్రాజ్యంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాకతీయుల ఇలవేల్పు అయిన ఏకవీరాదేవియే దంతెవాడలో వెలసి ఉన్న మాయలి ఇద్దరూ ఒక్కరే. అయితే చరిత్ర ఆధారంగా చూస్తే కాకతీయుల సంపద సుల్తాన్ దాడిలో రక్షించుకోవటం కోసం ఈ ప్రాంతంలోనే నిక్షిప్తం చేయబడిందని ఒక నానుడి. అప్పట్లో ఓరుగల్లు నుండి గోదావరి దాటి ఆ మల్లీశ్వరుణ్ణి దర్శించి ఊసూరు మీదుగా దంతెవాడకి రాకపోకలు జరిగేవి. కాబట్టి ఈ సంఘటన ప్రకారం కాకతీయుల నిధి నిక్షేపాలు ఈ బెడన్ మల్లేస్ స్వామివారి కొలువున్న పర్వతంలోనే ఏదో స్వరంగంలో దాగి ఉంటుందని స్పష్టమవుతుంది. మరి ఈ బెడన్ మల్లేశ్వర స్వామి గురించి, దీనికి కాకతీయులకి ఉన్న సంబంధాల గురించి ఇంకా ఏమన్నా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.